ప్రపంచంలోనే అత్యధికంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ పాలసీలకు అందించిన అతిపెద్ద ఎల్ఐసి అని దేవరకొండ ఎల్ఐసి బ్రాంచ్ సీనియర్ మేనేజర్ ఎస్ రాము చౌహాన్ అన్నారు. 68వ భారతీయ జీవిత బీమా వార్షికోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని బ్రాంచ్ కార్యాలయంలోని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించి అనంతరం ఆయన మాట్లాడుతూ వారం రోజులుగా బ్రాంచ్ కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించామని, మొదటి రోజు మున్సిపల్ చైర్మన్ ఆహ్వానించామని, మూడో రోజు కార్యాలయ సిబ్బందికి తంబాలో ఆటలు నిర్వహించామని, 4వ రోజు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించామని, 5వ రోజు ఏజెంట్లకు తంబోలో ఆటలు, 6వ రోజు ముగింపు కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బ్రాంచ్ అధికారులు, డీఓలు, ఏజెంట్లు పాల్గొన్నారు. త్వరగా మీరు ఎంఎస్ స్థాయి పోవాల్సిన అవసరం ఉంది. ఆడ డిఓలో కూడా మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. అంత యాక్టివ్గా మీరు పనిచేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. మీరు కూడా మన లీమే సార్ చెప్పినట్టు సార్, ఏ అవకాశాలు ఉన్నా ఏబిఎంకి వస్తే చాలా బాగుంటుంది. మా వంతు కూడా మేము కూడా చాలా ప్రయత్నాలు కూడా చేస్తామని కూడా తెలియజేసుకుంటూ, మరి మిత్రులారా, ఇవాళ ఒక సంతోషకర విషయం, మనం ఏదన్నా ఒక పండుగ వాతావరణం, మనం చేసే వృత్తిలో మనకు ఇది పండుగ వాతావరణం. మన ఎల్ఐసి యాక్ట్లనే ఇది పొందుపరచడం జరిగింది. వారం రోజుల పాటు ఎల్ఐసి సెలబ్రేషన్ చేసుకోవాలని. ఎల్ఐసి సెలబ్రేషన్ చేసుకోవాలంటే ఎల్ఐసి ఎంతో లోతుగా దీర్ఘంగా ఆలోచించి ఈ వీక్ సెలబ్రేషన్ డేని వాళ్ళు పొందుపరచడం జరిగింది ఆ యాక్ట్లో. ఎందుకు అంటే ఇంకోటి, ఎల్ఐసి కూడా ప్రజలకి వెళ్ళిపోవాలి. ఇన్సూరెన్స్ వీక్ సెలబ్రేషన్స్ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా నిజంగా నేను చెప్తా ఉన్నాను, ఎస్బిఎం సార్ ఇక్కడికి గతంలో ఎంతో మంది బియ్యములు వచ్చిర్రు పోయిర్రు, వాళ్ళ వంతుగా వాళ్ళు చేసిరు. కానీ ఇక్కడ మాత్రం మన ఏజెంట్ మిత్రులందరం కూడా, డెవలప్మెంట్ ఆఫీసర్స్ కానీ, ఏజెంట్ మిత్రులు కానీ, మనందరం కూడా గమనించవలసిన అవసరం ఏంటంటే ఇక్కడికి మన దేవరకొండ బ్రాంచి విశిష్టతని పెంపొందించి ఆయన కూడా ఒక మార్పు తెచ్చుకోవాలనేది ఒక తపన తాపత్రయంతో పనిచేస్తున్నటువంటి మన ఎస్బిఎం సార్. మరి ఈరోజు ఎందుకంటే మనం అందరం కూడా ఇక్కడ దేవరకొండ పరిసర ప్రాంతం నుండి, ఎందుకంటే మన బ్రాంచ్ జ్యూరిడిక్షన్లో మేము 8 మండలాలు ఉంటే ఇప్పుడు ఒక 2-3 మండలాలు కొత్తగా అయినాయి. ఈ ప్రాంత వాసులమే ఇక్కడ ఏజెంట్గా ఉన్నాం. కాకుండా ఇంకా హైదరాబాద్, ఇంకెవరో దేవరకొండ ఏరియా నుంచి కొంతమంది ఉంటే ఉండొచ్చు. కానీ మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా, మనం వచ్చిన ఫ్యామిలీ ఆల్మోస్ట్ చాలా వరకు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన మెంబర్సే మనం ఉన్నాం, ఇక్కడ ఏజెంట్గా ఉన్నాం. మన తండ్రి, మన తల్లి రైతులు ఏ విధంగా కష్టపడతారో మీకు తెలుసు. రైతు ఎంత నష్టపోతాడో తెలుసు. రైతు ఎప్పుడు ఇష్టపెట్టాడు ఆ వ్యవసాయాన్ని. నేను చూసిన ఎగ్జాంపుల్గా, మేము ఎదిగినాం. నాన్న నీకు ఎందుకు ఈ వ్యవసాయము, ఎందుకు కష్టపడతావు మానేసుకోరాదా? వ్యవసాయాన్ని ఇష్టపెట్టేది కాదు. అంటే వ్యవసాయం చేసే రైతుకు ఎవరైనా ఉండొచ్చు, మీ నాన్న మా నాన్న అందరూ, రైతు అనే వ్యక్తికి ఆ వృత్తి మీద ఉన్న ఆ మమకారము, ఆ ప్రేమ, అంతే తప్ప నిజంగా రైతులు ఈరోజు రైతు పనిచేసి వ్యవసాయం మీద ఎవరైనా మిద్దలు, మేడలు, బంగారు పెద్ద కట్టుకున్న చూసినాము. అదే సేమ్ అదే ఎల్ఐసి ఏజెంట్ కూడా అదే. ఎల్ఐసి ఏజెంట్ అనే వ్యక్తి ఆయనకి ఎంత కష్టం ఉంటుందో, ఆయనకి ఎంత ఇబ్బంది ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే రైతుకు అంత ఇబ్బంది ఉంటుంది, అంత కష్టపడి, అయినా ఇష్టపెట్టాడు. నిజంగా ఈరోజు నేను చాలా గౌరవపడుతున్నా. జయమ్మను నేను చూసి చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే జయమ్మ ఏజెన్సీ ఇష్టపెట్టిందే అనుకున్నాను నేను. కానీ జయమ్మ ఈరోజు నిజంగా నా ఆర్ఎస్లో ఉండి ఎప్పుడు మీటింగ్ పెట్టినా కూడా ఫస్ట్ అటెండెన్స్ ఉండేది జయమ్మ. ప్రతి మీటింగ్ కూడా వచ్చేది జయమ్మ. నిజంగా తను కష్టపడితే ఏజెన్సీ ఇచ్చి తీసుకొని వెంటబెట్టుకొని పోయి ఎక్కడ తిరిగి చేస్తే ఆ అమ్మాయి దగ్గర ఎంత పట్టుదల ఉందో అసలు నాకు తెలుసు జయమ్మ గురించి. ఎందుకంటే నిజంగా అది లేదు. మన వృత్తి మీద, మనం చేసే ప్రొఫెషన్ మీద మనకు అపారమైన ప్రేమ, లవ్, ఎఫెక్షన్, అసలు అది ఎంత ఉండాలో అంత ఉండాలి. నిజంగా మీరు
ఇప్పుడు మాట్లాడుతున్న చాలా వరకు ఇక్కడ రాధాకృష్ణ, భిక్షపతి, జాన్, చెన్నకేశవులు వీళ్ళందరూ నలుగురు కూడా నాకంటే సీనియర్ డెవలప్మెంట్ ఆఫీసర్లు, నేను వాళ్ళకంటే జూనియర్ని. వాళ్ళ ప్రతిరూపమే మీ ముందు ఉంది అని అనుకోండి. వీళ్ళందరూ కలిసిన వ్యక్తి నేను తప్ప నేను ఇండివిజువల్ కాదు. నాలో రాధాకృష్ణ ఉండు, భిక్షపతి ఉండు, జాన్ ఉండు, నాలో చెన్నకేశవుడు, అందరూ నాలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరినీ చూసి నేర్చుకున్నదే నేను లాలు. నాకంటే ముందు వచ్చినాడు వాడు, నాకంటే ముందు ఫీల్డ్లో ఉన్నాడు వాడు. అరే నేను చేస్తుంటే నేను జూనియర్గా వచ్చినప్పుడు మీకు తెలిసే డిండి చెన్నకృష్ణయ్య గారు ఎంత ఏజీ, ధోతి రామరెడ్డి గారు, సముద్రాల కృష్ణ గారు, అరే ఇప్పుడు మన భద్రయ్య గారు, అరే చిత్రాల రామరెడ్డి గారు, నిజంగా వీళ్ళు ఎంత మార్కండయ్య గారు వీళ్ళు ఎంత మంది సీనియర్స్ ఉన్నారు. అరే వీళ్ళు ఎంత పనిచేస్తున్నారు ఆ రోజులల్లా. మరి నేను చాలా జూనియర్ తెలిసిన తప్ప నా గొప్పతనం ఏం లేదు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు కాంపిటీషన్, హెల్దీ కాంపిటీషన్ ఉండాలి. కాంపిటీషన్ కంపల్సరీ ఉండాలి. కాంపిటీషన్ లేకుంటే మనము ఎదగము. మనకు లీడర్గా జాతీయ స్థాయిలో ఒక ఉన్నత స్థానంలో మనకి ఇచ్చినారు అవకాశం. తప్పకుండా మా రాము చౌహాన్, మనందరి రాము చౌహాన్ ఒక గొప్ప సంకల్పంతో భారతదేశంలో 2048 జీవిత బీమా బ్రాంచ్లకి ఒక్క దేవరకొండ బ్రాంచ్ మేనేజర్గా వచ్చినాడు. నా ఊరు బ్రాంచ్, మన దేవరకొండ బ్రాంచ్ని భారతదేశంలో 2048 మొదటి స్థానంలో తీసుకెళ్తా అనే ఒక సంకల్పంతో వచ్చినాడు. ఆ సంకల్పం సెలబ్రేషన్స్ నెక్స్ట్ ఇయర్ గ్రాండ్గా జరుపుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అంటున్నాను. ఒక గొప్ప ఆశీస్సులు నిన్న గురు టీచర్స్ డే, గురు పూజోత్సవం. నిజంగా ఈ నిన్నటి రోజును పురస్కరించుకునే రాజేష్ భాయ్ నాకు వారం కిందనే మన రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్ అందరినీ పిలుస్తాం లాస్ట్ డే రోజు అని మంచి ఆలోచన రామ్ సార్. ఖచ్చితంగా చేద్దాం దీన్ని. నిర్వర్తి అంటే మంచి అయితే నిజంగా. కానీ అందరూ రాలేకపోయినారు. మా గురువారీలు అందరూ వస్తే ఎంత ఇంకా గ్రాండ్గా ఉండవు నిజంగా. వాళ్ళందరూ లేరన్న ఒక ఇంటెన్షన్ చాలా మనసులో ఉన్న మీటింగ్లో మాట్లాడిన ప్రతి ఒక్కరి సందేశం మాత్రం చాలా ఆనందంగా ఉంది.